నమస్తే మేడం. ఈరోజు పినపాక విజిటింగ్‌కొచ్చారు మేడం. ఏ హ్మ్. పర్పస్ మీద వచ్చారు మేడం? కారణం? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి ఏవైతే మనకి బడ్జెట్ వస్తుందో అంటే సెంట్రల్ నుంచి కానీ, స్టేట్ కానీ, జీపీ ఓన్ ఫండ్స్ కానీ వాటిని మనం ప్రాపర్‌గా యూజ్ చేయాలంటే ఒక ప్లానింగ్ అనేది అవసరం. సో, రేపు మనం టేకప్ చేసే డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ అన్నిటికి కూడా ఈ ప్లాన్ అనే దాన్ని మనం తయారు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. సో, దాని ఆదేశాల ప్రకారం మనం ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్ అయింది. ఆ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో మనం ఎలాంటి అంటే ఏమైనా ఇబ్బందులొస్తున్నాయా? డేటా ఎంట్రీ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి చూడటానికి జిల్లాలో 3 జీపీస్‌ని మనం పైలట్‌గా తీసుకోవడం జరిగింది. సో, దాంట్లో పినపాక మండలంలో మల్లారం గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయడం జరిగింది. సో, డేటా కలెక్షన్ ఆల్రెడీ మేము చేపిచ్చాము. సో, దీన్ని పర్యవేక్షించడానికి స్టేట్ నుంచి డిప్యూటీ కమిషనర్ సార్ అటెండ్ అయ్యారు. సో, సార్ పక్కనుండి మేము మానిటర్ చేస్తున్నాం. డేటా ఎంట్రీ అనేది ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం అన్ని వివరాలు. అది జియోగ్రఫికల్ డేటా అవ్వచ్చు, పాపులేషన్ అవ్వచ్చు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అవ్వచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు. సో, అట్లా గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక పైన స్టేట్ నుంచి గాని అందరికీ తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎంత ఫండ్స్ వస్తుంది, దాన్ని దేనికి వాడుతున్నారు, ఏ వర్క్‌కి ఎంత ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం, మన ఫ్యూచర్‌లో దేన్ని టేకప్ చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా అంటే ఒక వన్ స్టాప్ సొల్యూషన్‌లా ఉంటుంది. సో, ఈ డెవలప్‌మెంటల్ వర్క్స్‌ని మనం బెటర్‌గా ప్లాన్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో గ్రామ పంచాయతీ అవసరాలు ఏంటని మనం ముందుగానే తెలుసుకొని దాన్ని బట్టి మనకొచ్చిన ఫండ్స్‌ని అలొకేట్ చేయడము. వాటిని మనం ప్రాపర్‌గా టైమ్‌లీ రిజల్యూషన్ చేసుకోవడానికి ఇది అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఈ గ్రామ స్వరాజ్ అని ఒక యాప్ కూడా ఉంది కదా! అంటే హ్మ్. సేమ్ దానికి అలా ఉండొచ్చా మేడం? ఇది అంటే దానికి అనుబంధంగా? అంటే ఈ గ్రామ్ స్వరాజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండి. మనకు సంబంధించి అది ఇప్పుడు గ్రామ పంచాయతీ అకౌంటింగ్‌కి సంబంధించి అది ఈ గ్రామ్ స్వరాజ్ ఉంటుంది. ఏదైనా వర్క్స్ చేస్తే దాంట్లో మనం వర్క్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పొందుపరుస్తాం. ఇదేంటంటే మెయిన్‌గా ప్లానింగ్, డెవలప్‌మెంటల్ వర్క్స్ మనం ప్లానింగ్ చేసేటప్పుడు అది ఎలా చేయాలనుకుంటున్నాము 3 పార్ట్స్‌గా డివైడ్ అయింది. సో, పంచాయత్‌కి సంబంధించిన బేసిక్ ప్రొఫైల్ ఒక పార్ట్‌లో ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ అండ్ ప్రాస్పెక్టివ్ ప్లానింగ్ రిమైనింగ్‌లో ఉంటుందన్నమాట. సో, రాబోయే 2, 3 ఏళ్లలో మనం వచ్చే గ్రాంట్స్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్‌ని ఎంత రాబోతున్నాయి ఆ గ్రామ పంచాయత్‌కి, వాళ్ళని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసి ప్రాపర్‌గా దాన్ని చానలైజ్ చేయడానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. థాంక్ యూ మేడం.